ఓం గణానాః త్వా గణపతిగం వవామహే కవిం కవీనాం ఉపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజైర్వాజినీపతి ధీనామమిత్రయవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాశుకపాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతోః. వీక్షకులందరికీ ఈ మంగళవారం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పదిహేను 7/2025 మంగళవారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:38 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:38 మొదలవుతుంది. ఈరోజు తిథి ఆషాఢమాస బహుళపక్ష పంచమి రాత్రి 10:17 వరకు, తదుపరి షష్ఠి తిథి. ఈరోజు నక్షత్రం శతభిష నక్షత్రం ఉదయం 7:15 వరకు, తదుపరి పూర్వభాద్ర నక్షత్రం. ఈరోజు యోగం సౌభాగ్య యోగం పగలు 1:56 వరకు, తదుపరి శోభయోగం. ఈరోజు కరణం కౌలవ కరణం పగలు 12:51 వరకు, తదుపరి గరజకరణం. ఈరోజు శుభ సమయాలు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు, తిరిగి సాయంకాలం 5:23 నుండి 6:23 వరకు. ఈరోజు రాహుకాలం పగలు 3 గంటల నుండి 4:30 వరకు. ఈరోజు యమగండ కాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు, పునః రాత్రి 10:48 నుండి 11:36 వరకు. ఈరోజు వర్జం మధ్యాహ్నం 1:21 నుండి 2:52 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 10:31 నుండి 12:03 వరకు. ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒకసారి పరిశీలన చేస్తూ వృషభ రాశిలో శుక్రుడు, మిథున రాశిలో రవిగురులు, కర్కాటక రాశిలో బుధుడు, సింహరాశిలో కుజికేతువులు, కుంభరాశిలో చంద్రరాహువులు, మీనరాశిలో వక్రించినటువంటి శనిగ్రహం. ఇక్కడ ఈ యొక్క వక్రించిన శని యొక్క ఫలితాలన్నీ కూడా ఇక నుండి ఆపాదన పడుతుంటాయి. బ్రహ్మవాక్కు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ చక్కగా వీక్షించండి, చాలా అద్భుతంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగతః ఆజాఢ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణ్వాన్ భవేత్. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం. ప్రతి ఒక్కరికే కూడా ఇక్కడ మనం ఈ బ్రహ్మవాక్కు కార్యక్రమం వీక్షిస్తున్న వారికి కొన్ని ఉపాధికి, విద్యకి, భవిష్యత్తుకి ఉపయోగపడే కొన్ని విషయాలు ఈ విశేషంలో నేడు తెలియజేస్తున్నాను. మనకి గ్రహాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే, గడియారంలో ముళ్ళు ఎలా అయితే 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటూ ఒక చక్రంలో వృత్తాకారంలో ఎలాగ సవ్యంగా తిరుగుతూ ఉంటాయో అప్పుడు వచ్చేటువంటి ఫలితాలు ఒకలా ఉంటాయి. అలా కాకుండా ఒక్కొక్కసారి గ్రహం స్తంభనం అయిపోయి అలాగే ఉండిపోతుంది. ఒక్కొక్కసారి అతిచారంతో కొంత తొందరగా ముందుకు వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి వక్రించి వెనక్కి చూస్తూ ఉంటుంది. ఇప్పుడు రుజుమార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు ఉన్న ఫలితాలు ఒకలా ఉంటాయి, స్తంభించినప్పుడు ఉన్నప్పుడు ఫలితాలు ఒకలా ఉంటాయి. అలాగే అతిచారంతో వేగవంతంగా రాసులు మారిపోతున్నప్పుడు, నక్షత్రాలు మారిపోతున్నప్పుడు ఒకలా ఉంటాయి. ఇప్పుడు వక్రించినటువంటి గ్రహస్థితి వచ్చినప్పుడు ఫలితాలు ఇంకో రకంగా ఉంటాయి. ఇక్కడ మనకు ఉన్న గ్రహాల్లో అపసవ్యంలో ఉన్న గ్రహాలు ఏమిటి?
రాహువు కేతువు అవి ఎప్పుడూ అపసవ్యంలోనే తిరుగుతాయి. అయితే ఆ అపసవ్యంలో తిరిగినటువంటి గ్రహాలతో పాటు శని అనేటువంటి గ్రహం అంటే కర్మస్థాన గ్రహం కూడా వక్రించి మీనరాశిలోని వక్రత చెందింది. అదే రాశిలో ఉంది, కానీ నక్షత్రం వెనక్కి పాదాలు వెనక్కి వస్తున్నాయి. ఇప్పుడు ఈ వక్రగమన ఫలితం ఈ మంగళవారం నుండి ప్రతి ఒక్కరికి కూడా ఆపాదించబడుతుంది. ఎందుకు ఆపాదించబడుతుంది అంటే వక్ర మార్గంలో ఉన్న శని ఫలితం, శని దృష్టి మార్పు వస్తుంది. ఆ డిగ్రీస్ మార్పు వచ్చినప్పుడు ఫలితాలు వేరువేరుగా ఉంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్రహ్మవాక్ కార్యక్రమాన్ని శ్రద్ధాభక్తులతో వినండి. ఎందుకంటే మనకి ఆకాశాన్ని తాకే శక్తి లేదు, వర్షాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. కానీ ఆ యొక్క వర్షం వచ్చినప్పుడు గొడుగు లాంటి మనం చేసేటువంటి పుణ్యం, అలాగే మన జీవితంలో ఎవరి సేవ చేసుకుంటే మనకు వచ్చేటువంటి పుణ్యం, కొన్ని పుణ్యాలు ఇలాంటి వక్రగమనంలో గ్రహాలు వచ్చినప్పుడు వాటి వల్ల వచ్చే చెడు పరిస్థితులను ఆపుతుంది. అందువల్ల తల్లిని మించిన గురువు లేడు, తండ్రిని మించిన గురువు లేరు, తల్లిదండ్రులు మించిన దైవాలు లేరు అని ఎందుకంటారంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా భగవంతుడి స్వరూపం ఉంటుంది. కొన్ని గ్రహస్థితుల వల్ల సేవ చేసుకుంటే పాపం పోతుంది, కొన్ని గ్రహస్థితుల వల్ల యజ్ఞాగాదులు చేసుకుంటే పాపం పోతుంది, కొన్ని గ్రహస్థితుల వల్ల దేవాలయ సేవలు చేసుకుంటే, గోసేవ చేసుకుంటే పాపం పోతుంది. అంటే ఎక్కడ ఏం చేయాలన్నా కూడా పరిస్థితిని, గ్రహస్థితిని బేరీజు వేసుకుని వ్యవహారం చేయాలి. దానివల్ల మాత్రమే మన జీవితం అనేక రకాలుగా లబ్ధి పొందుతుంది. అందువల్ల నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు. ముందుగా మేష రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్న మేషరాశి జాతకులందరికీ కూడా చాలా విశేషించి ఇక్కడ ద్వాదశంలో శని వక్రత చెంది ఏకాదశ స్థానం వైపు చూస్తున్నప్పుడు ఆ యొక్క ఫలితం మీకు కష్టకాలాన్ని నిర్ధారణ చేస్తోంది. ద్వాదశంలో శని వక్రిస్తే కష్టకాలంలో ఉన్నటువంటి పరిస్థితిని మీకు బేరీజ్ వేస్తుంది. ఎందుకంటే ఏకాదశ స్థానం వైపు చూసినప్పటికీ శని యొక్క దృష్టి మార్పు వచ్చినప్పటికీ ద్వాదశ స్థాన ఫలితమే మీకు వర్తింపజేస్తుంది. అందులోని ప్రస్తుతం మీకు ఉన్నటువంటి గోచార స్థితి అంతా కూడా మేషరాశి వారికి వ్యతిరేకంగా ఉంది. కొన్ని సందర్భాలలో మేషరాశి వారు పెట్టుబడులు పెట్టడంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. తొందరపడి పెట్టుబడులు పెడితే వచ్చే పరిణామాలు చాలా ఇబ్బందిగా ఉంటాయి. అందువల్ల మంగళవారం మరి ఏలినాటి శని ఉన్న మేషరాశి వారు మంగళవార నియమాన్ని పాటించి చక్కగా ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే ఖచ్చితంగా స్వామి అనుగ్రహంతో అభివృద్ధిలో ఉంటారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులకి మీ రాశిచక్రంలో ఉన్నటువంటి శుక్రుడు ఏకాదశ స్థానంలో వక్రించిన శని ప్రభావం వల్ల ఇక్కడ శుక్రుడి యొక్క బలం పెరిగింది. అంటే వివాహాది శుభ కార్యక్రమాలకి అవివాహితులు సిద్ధంగా ఉండవచ్చు. అలాగే చంద్రబలం పెరుగుతోంది. చంద్రబలం పెరగడం వల్ల పనులన్నీ సజావుగా సాగుతున్నాయి. ఇలాగా వృషభ రాశి వారికి ఏది పట్టుకున్నా బంగారంగానే ఉంది. కానీ ఒక దోషం ఉంది. అర్ధాష్టమంలో ద్వాదశ సప్తమాధిపతి ఉన్నారు. అంటే 4వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. ఆ కుజుడు ఏం చేస్తాడంటే ఎంత ముందుకు వెళ్దామన్నా కూడా ఏదో అడ్డంకిని తీసుకుని వచ్చి ఆ పనిని వెనక్కి లాగుతూ ఉంటారు. అందువల్ల కుజుడికి సంబంధించిన ధాన్యం, ఆడగ ధాన్యం అంటే కందిపప్పుని, కందుల్ని ఏదైనా సరే ఒక శివాలయంలోకి వచ్చి బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానం ఇవ్వండి. మీకు శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్న మిథున రాశి జాతకులందరికీ కూడా
తృతీయ విక్రమ స్థానంలో ఉన్నటువంటి కుజుడి యొక్క బలం ఈరోజు అధికంగా పెరిగి ఒక పని ఎప్పటి నుండో అవ్వట్లేదు అనుకున్నటువంటి ఒక పని సజావుగా సాగి అది ఒక దిగ్విజయ యాత్రగా ముందుకు తీసుకుపోతుంది. అందువల్ల మిథున రాశి వారికి ఈరోజు అంతా శుభమే. అందువల్ల ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి, ఖచ్చితంగా శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి విశేషమైనటువంటి పరిస్థితులు, అష్టమ చంద్ర దోషం ఉన్నది, రాహు దోషం ఉన్నది, ఇప్పుడు శని వక్రించి అష్టమ స్థానం వైపు చూస్తున్నది. కావున విశేషించినటువంటి పరిస్థితులు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఒకేసారి వస్తాయి. జాగ్రత్త వహించాలి. కర్కాటక రాశి వారు తొందరపడి మీరు ఏదైనా సరే ఉద్యోగ మార్పు చేయాలన్నా, వ్యవహార మార్పు చేయాలన్నా ఈ మార్పు అనేది రానివద్దు. ఎందుకంటే కర్కాటక రాశి వారికి ప్రధానమైనది ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు వీళ్ళు. ఏదైనా చిన్న మాట అంటే చాలు చాలా బాధపడుతూ ఉంటారు. అటువంటి కర్కాటక రాశి వారికి రాశిచక్రంలో బుధుడు ఇబ్బంది పెడుతున్నాడు, అష్టమంలో చంద్రరాహులు ఇబ్బంది పెడుతున్నారు, అలాగే భాగ్యస్థానంలో శని వక్రించి కూడా ఇబ్బంది పెడుతున్నారు. అంటే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి కాలం, సందిగ్ధావస్థ దోషకాలం ఉంది. కాబట్టి మీరు మీ పనుల్ని సజావుగా సాగించడం కోసం హనుమాన్ చాలీసా పారాయణ ఈరోజు అధికంగా చదవండి, ఖచ్చితంగా శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, పూర్వ పలుగుని పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో ఉన్న సింహరాశి జాతకులందరికీ కూడా చాలా ఆలోచనాత్మకమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు నుండి ఏ పని చేసినా కూడా మీ యొక్క ఆలోచన సరళలో చాలా మార్పులు వచ్చేస్తాయి. మిమ్మల్ని గౌరవించే వాళ్ళు ఎవరు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు, మిమ్మల్ని వాడుకుని పక్కన పెట్టేవాళ్ళు ఎవరు, ఇత్యాదివన్నీ కూడా ఆలోచనలోకి వస్తాయి. సప్తమ చంద్రుడు ఈ రోజు నుండి చాలా విశేషించినటువంటి మంగళవారం అంతా కూడా శుభయోగాన్ని ఇస్తున్నారు. ఏకాదశ గురువు, ఆ గురువు యొక్క దృష్టి సప్తమ స్థానం మీద ఉన్న చంద్రుడిలో పడింది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సింహరాశి వారికి ఆలోచన ధోరణిలో వచ్చేటువంటి ప్రణాళిక లాభస్థానంలోకి వెళ్తుంది. మంచి ఆలోచన చేయండి, శుభం జరుగుతుంది. హనుమాన్ చాలీస పారాయణ 11 సార్లు చదవగలిగితే చదివి అప్పాలని స్వామికి నివేదన చేయండి, ఖచ్చితంగా శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పదాలు, హస్త 1, 2, 3, 4 పదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఉన్న కన్యారాశి జాతకులందరికీ కూడా పిల్లల కోసం మానసిక వేదన ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కోసం, మీ పిల్లల యొక్క జీవిత సాఫల్యత కోసం మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. అలాగే సప్తమ స్థానంలో శని యొక్క వక్రత ఉన్నది. అంటే సప్తమ స్థానంలో శని వక్రత ఉన్నది కాబట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యం మళ్ళీ మొదలవ్వడానికి అవకాశం అధికంగా ఉంది. ముఖ్యంగా ఖర్చులు, రావాల్సినటువంటి పెట్టుబడులు, ముఖ్యంగా ఎక్కడైతే మీరు పోగొట్టుకున్నారో అక్కడే రాబట్టుకోవాలనేటువంటి ఆలోచన, ఇలాంటివన్నీ కూడా మీకు పునశ్చరణలో జరిగి దాని మీద పట్టు సాధించడం కోసం మీరు అనేక మార్గాలు వెతుకుతారు. ముఖ్యంగా ఈరోజు కందుల్ని ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మీ జీవితం ముందుకు వెళ్తుంది. ఎక్కడ పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టచ్చు, మంచి జరిగేటువంటి అవకాశం కూడా తొందరలోనే ఉంది. జాగ్రత్త వహిస్తూ ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులా రాశి.
చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 1-2-3 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాల్లో ఉన్న తులారాశి వారికి ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, 6వ ఇంట ఉన్నటువంటి శని యొక్క వక్రత తులారాశి వారికి విపరీతంగా కలిసి వస్తుంది. భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుబలంతో దూసుకుపోతారు. ఈ మంగళవారం తులారాశి వారికి అన్ని రకాలుగా కూడా శుభం చేకూరే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏకాదశ స్థానంలోకి రానున్న కాలంలో వస్తున్నటువంటి గ్రహ సంఖ్య పెరుగుతోంది. అంటే తులారాశి వారికి మంచి రోజులు వచ్చేసాయి. రానున్న కాలం అంతా తులారాశి వారికి సువర్ణ అధ్యాయం మొదలవుతుంది. ఆంజనేయ స్వామి ఆరాధన కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా తులారాశి వారికి శుభం అద్భుతంగా ఉంటుంది. అష్టమ శుక్ర యోగం విపరీతంగా యోగిస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1-2-3 4 పదాలు, జ్యేష్ఠ 1-2-3 4 పదాల్లో ఉన్న వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా సప్తమ స్థానంలో ఉన్నటువంటి శుక్రబలంతో మాత్రమే ఈ వృశ్చిక రాశి వారు దూసుకుని వెళ్ళాలి. ఎందుకంటే శుక్రుడి యొక్క దృష్టి మీ రాశి మీద ఉంది. అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత మాత్రమే వృశ్చిక రాశి వారికి అధికంగా ఉంది. మిగిలిన వర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా పంచమ స్థానంలో శని వక్రించడం వల్ల మీ పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో, చదువుల విషయంలో మీకు ఆందోళన కలుగుతుంది. అలాగే ఆ యొక్క అర్ధాష్టమ చంద్రరాహుల యతి వల్ల మాతృవర్గరీత్యా ఇబ్బందులు ఎదుర్కోవాలి. అష్టమ గురుడి వల్ల విమర్శలు అధికంగా ఉంటాయి. నిజంగా చెప్పాలంటే వృశ్చిక రాశి వారికి ఒక్క కేతువు తప్ప మిగిలిన గ్రహాలన్నీ కూడా పరీక్ష పెడుతున్నాయి. అందువల్ల కాలం వ్యతిరేకంగా ఉంది. కాలం వ్యతిరేకంగా ఉన్నప్పుడు దైవానుగ్రహం కోసం పాటుపడాలి. అందువల్ల చక్కనైనటువంటి హనుమాన్ చాలీసా పారాయణ అధికంగా చెయ్యండి. ఎంత హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే మీ మనస్సుకి అంత అద్భుతంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి కుజుడు ఎప్పుడైతే మార్పు వస్తుందో ఈ నెలాఖరు నుండి, అప్పటి నుండి అందుకుంటారు. అంతవరకు ఓపిక పట్టవలసిందే. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 1-2-3 4 పదాలు, పూర్వాషాఢ 1-2-3 4 పదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్న ధనస్సు రాశి వారికి సప్తమ గురుడు, తృతీయ రాహుచంద్రుల వల్ల ఈరోజు ఒక పని దిగ్విజయ యాత్రగా ముందుకు దూసుకుపోతుంది. మీ పై అధికారుల దగ్గర మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా మీ యొక్క వివాహ విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యవహార విషయంలో కావచ్చు, మీ గురిండే మీ కుటుంబ సభ్యులు ఎక్కువగా చర్చ చేసేటువంటి అవకాశం. చతుర్థ స్థానంలో శని యొక్క వక్రత ఈ యొక్క ధనస్సు రాశి వారికి కలిసి వస్తుంది ఈ రోజు నుండి. అందువల్ల అవివాహితులైన స్త్రీ పురుషులు ఎవరైనా ధనస్సు రాశి వారు ఉంటే వివాహం ఖచ్చితంగా శ్రావణ మాసం నాటికి అయిపోతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే గ్రహస్థితి, మీ జన్మజాతకంలో ఉన్న గ్రహస్థితి, గోచార గ్రహస్థితి బేరీజ్ వేసుకుంటే దానికి సంబంధించిన పరిహారం చేసుకోగలిగితే మాత్రం అద్భుతంగా ముందుకు రాణింపు ఉంటుంది. ఈరోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి ధనుస్సు రాశి వారు, చక్కనైనటువంటి శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పదాలు, శ్రవణం 1, 2, 3, 4 పదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఉన్న ఈ యొక్క మకర రాశి జాతకులందరికీ కూడా మళ్ళీ కొంతకాలం ఈ రోజు నుండి మొదలుపెట్టుకుని కొద్దిగా కష్టకాలంగా ఉంటుంది. ప్రతి పనిలోనే కష్టంగానే ఉంటుంది. ఇదివరకు మిమ్మల్ని ప్రేమించిన వారు కూడా ద్వేషించే అవకాశం కూడా ఉంటుంది. కొద్దిగా జాగ్రత్త. ప్రతి విషయంలో ఒక్కసారి ఆచితూచి అడుగువేసి నిర్ణయం తీసుకునే ముందు ఆలోచిస్తే మీకు అంత సజావుగా సాగుతుంది. ఎందుకంటే రాష్ట్రాధిపతి వక్రించారు. రాష్ట్రాధిపతి వక్రించేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ రాశికి సంబంధించిన పరిస్థితులు తారుమారవుతాయి. అందులోనే రాష్ట్రాధిపతి తృతీయ స్థానంలో వక్రించారు. అంటే కొద్దిగా రెండో ఇంటి వైపు మళ్ళీ ఏలినాడు శని వచ్చినప్పుడు పడే కష్టాలు కొన్ని రావడానికి అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోని కూడా ఆచితూచి అడుగు వేయండి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. ఈరోజు ఖచ్చితంగా సింధూరార్చన చేసుకోండి, తమలపాకు దండ వేసుకోండి. స్వామి ఆరాధన కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి.
ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క వక్రత ఈ కుంభరాశి వారిని నమ్మక ద్రోహం అనేటువంటిది జరగడానికి ఆస్కారం అధికంగా ఉంది. జాగ్రత్తగా శని దృష్టి మీ యొక్క రాశి నుండి రెండో రాశిలో ఉన్నటువంటి శని యొక్క వక్రత దృష్టి భావన అన్నీ కూడా మీకు వ్యతిరేకంగానే ఉన్నాయి. కాలం వ్యతిరేకంగా ఉందని మొహమాటం లేకుండా నిస్సందేహంగా చెప్పచ్చు. కుంభరాశి వారికి నమ్మక ద్రోహం జరిగే అవకాశం అధికంగా ఉన్నది. జాగ్రత్త వహించాలి. వ్యాపారంలో కావచ్చు, వ్యవహారంలో కావచ్చు, ఏ విషయంలోనైనా ఒక్కసారి ఆగండి, ఆచితూచి అడుగు వేయండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దీనివల్ల మీకు అన్ని ఇబ్బందులు బయటికి తొలగుతాయి, ఆరోగ్యంగా ఉంటారు. ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల విశేషమైనటువంటి శుభయోగాలు లభిస్తాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1-2-3-4 పాదాలు, రేవతి 1-2-3-4 పాదాల్లో ఉన్న ఈ యొక్క మీనరాశి వారికి శని యొక్క వక్రత రాశిచక్రంలోనే జరుగుతోంది కాబట్టి అప్పులు సమస్య అధికమవుతుంది. పిల్లల కోసం అప్పు చేయాల్సి ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితుల కోసం అప్పు చేయాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యం కోసం అప్పు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా రుణ బాధ అనేది అధికంగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మంగళవారం చక్కగా ఆంజనేయ స్వామి ఆరాధన చేసి కొబ్బరికాయ బెల్లం నైవేద్యం పెట్టి కొద్దిగా సింధూరార్చన చక్కగా ఒక అష్టోత్తర శతనామాలతో సింధూరార్చన చేసుకుని సింధూరం బొట్టు పట్టుకుని బయటికి వెళ్ళండి. అంతా సజావుగా సాగుతాయి. అన్ని పనులు 100% విజయవంతం అవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు చెప్పుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోహరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ జయం శ్రీరామ జయం శ్రీరామ జయం. మనకున్నటువంటి చాలా పరిస్థితుల్లో చాలామందికి వచ్చేటువంటి మొట్టమొదటి ధర్మ సందేహం, అయ్యా నాకు ఈ మధ్య ఏ పనులు అవ్వట్లేదు, రావాల్సిన ధనం అంతా బయట ఉండిపోయింది, వ్యాపారం చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది, అందువల్ల దీనికి పరిహారం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. మన యొక్క హైందవ ధర్మం వేదవాంగ్మయంలో భక్తి అనేటువంటి 2 అక్షరాలు మన జీవితంలో ఉన్నటువంటి పూర్వజన్మ పుణ్యాన్ని తీసుకొచ్చేవి. గ్రహస్థితి అనేది నిరంతరము కూడా మనల్ని పరిపాలన చేస్తూ ఉంటుంది. మీరు ఏదైనా సరే రావాల్సిన ధనం తిరిగి రావాలన్నా, అలాగే మీ పెట్టుబడులు సజావుగా ముందుకు వెళ్ళాలన్నా మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి తమలపాకు మాల తులసి మాల వేయండి. అలాగే హనుమాన్ చాలీసా ఎంత ఎక్కువగా చదివితే కార్యసిద్ధి అంత తొందరగా అవుతుంది. ఎందుకంటే స్వామివారిని ఆరాధన చేస్తూ శ్రీరామచంద్ర స్వామిని కూడా నమస్కారం చేసుకుని వెళ్ళడం వల్ల ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి అయినా చక్కగా సరళీకృతంగా అవుతుంది. ఆంజనేయ స్వామి యొక్క ఉపాసనా క్రమాన్ని, ఆంజనేయ స్వామి యొక్క అనుష్ఠానాన్ని, ఆంజనేయ స్వామి యొక్క పూజా విధానాన్ని ఎవరైతే ఎక్కువగా చేసుకుని ఆ యొక్క బయలుదేరే ముందు, ఇంటి నుండి బయలుదేరే ముందు శ్రీరామ జయం శ్రీరామ జయం శ్రీరామ జయం అనుకుంటూ వెళ్ళండి. కార్యక్రమం జయప్రదంగా దిగ్విజయం అయ్యి తొందరగా ఇంటికి క్షేమంగా చేరుకుని శుభ పరిణామాన్ని పొందుతారు. ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని విశ్లేషణ చేస్తూ రేపు బ్రహ్మవాక్కు కార్యక్రమంలో ప్రాతకాలంలో బుధవారం చక్కనైనటువంటి గణపతి ఆరాధనతో పాటు గణపతి యొక్క వైభవాన్ని కూడా మనందరం కూడా విశేషం ధర్మ సందేహాల్లో చెప్పుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.